బాగున్నారా? తృప్తిగా ఉన్నానయ్య. ఓకే, అలా చెప్తున్నారు. అంటే నేను ఇప్పుడు నాకు కావాల్సిందని మంచి తృప్తిగా తిని వచ్చినా ఇక్కడ కూర్చున్నా కాబట్టి ఇంకా మీరు గంట సేపా 2 గంటల సేపా మీరు ఎంతసేపు మాట్లాడించినా నేను మంచి ప్రశాంతంగా కూర్చొని మీరు ఏమడిగినా నా నా అనుభవాన్ని నేను చెప్పడానికి నేను అది తృప్తిగా ఉంటే నేను చెప్పగలుగుతా. అట్లా ఓకే, ఫస్ట్ తృప్తి అవసరం. యా సో ఓకే, సో అంటే ఎట్లా ఎక్కడి నుంచి మొదలు పెడదాం మనం ఇప్పుడు? ఇది ఇక్కడి నుంచి వెళ్ళే తృప్తి అనే పాయింట్ అనేది ఇది అవసరమైన సబ్జెక్ట్. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఓకే ఏం చేస్తారు అంటే అసంతృప్తితోని ప్రారంభం చేస్తారు. అక్కడనే మనిషి తన జీవితంలో ఏమైతే అనుకున్నది అంటే ఉంటాయి వాళ్ళకి సంకల్పాలు, నేను జీవితంలో ఇది సాధించాలి, ఈ స్థితికి వెళ్ళాలి, ఇది సంపాదించాలి అని రకరకాల అందరికీ ఉంటాయి, ఉండాల్సిందే. మనిషి జీవితం లోపల ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి సంకల్పాలు అవసరం. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కొరకు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ తృప్తిగా ఉండాలి. ఓకే, ఎవరైతే తృప్తిగా ఉంటారో వారే జీవితంలో సక్సెస్ని అందుకుంటారు. అంటే తృప్తిగా అంటే దాన్ని అంటే అర్థం ఏమని చెప్తారు? తృప్తి అనేది ఫస్ట్ మనకు ఉన్న వాటిలో ఒకటబ్బా అంటే నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నా. తృప్తి అంటే ఇప్పుడు భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు, 2 కళ్ళు ఇచ్చిండు. అంటే ఇవి ఫస్ట్ మనకి ఇచ్చిండు భగవంతుడు అని చెప్తున్నాం. కానీ దీనికి మొదటి మెట్టు ఎవరంటే మన కన్న తల్లి తండ్రి. వీళ్ళు మనకు మొదటి దైవాలు. వాళ్ళు కొంత మంచి వాళ్ళై ఉండుంటేనే మనకి ఈ దేహము అంటే ఈ యొక్క శరీరము ఇవన్నీ మనకు పర్ఫెక్ట్గా మనకి వచ్చినాయి. కాబట్టి మనము ధన్యులం నిజంగా. అవును, ఈ విషయంలో మొదటిసారి తల్లిదండ్రికి మనం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఒక తృప్తిని ప్రకటించే విధానం. ఓకే, ఇది ఒక తృప్తే. ఇందులో ఏమైనా లోటు ఉంటే మనం అన్ని చేయలేం కదా. ఇది ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది రెండవది, ఇప్పుడు మనకు ఉన్న వ్యవస్థ లోపల మన తల్లిదండ్రి వాళ్ళ చేతనంత మట్టికి మనకి ఏదో రకంగా చదివిస్తారు. దాంతోపాటు వీళ్ళిద్దరి తర్వాత మన జీవితంలో ఇంకో ప్రధాన మహోన్నతమైన వ్యక్తి ఎవరంటే గురువు. ఇంకా దీనికి నేను కరెక్ట్ పాయింట్ ఆఫ్ నేను చెప్తా ఏంటంటే తల్లి తండ్రి గురువులకి ఇంకా పర్యాయంగా ఇంకొక వర్డ్స్ నేను యూజ్ చేయగలుగుతా. అదేంటంటే సత్యం, ధర్మం, ప్రేమ. ఓకే, సత్యం, ధర్మం, ప్రేమ అందరూ వాడుతారు. సత్యం అంటే ఏంది అంటే ఎవరు చెప్పలేరు. మీరు అడిగి చూడండి సత్యం అంటే ఏంటిదండి. అంటే నిజం చెప్పడం. సత్యం అంటే నిజమా? సత్యం అంటే నిజంగా చెప్పాలంటే అది అనిర్వచనీయమైనది. ఓకే, దాన్ని అనుభూతి చెందడమే తప్ప దాన్ని పరిపూర్ణంగా ఎవరు దాన్ని విడమరిచి చెప్పలేరు. ఇది దీన్ని మనము మాట్లాడుకుంటుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉంటే అర్థం కావాలి. కానీ దీన్ని మనం ఇది అని చెప్పి ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. నేనేమంటే సత్యము అంటే తల్లి అని చెప్తా, నేను ధర్మము అంటే తండ్రి అని చెప్తా, ప్రేమ అంటే గురువు. ఇప్పుడు ఎవరైనా కానీ కొన్ని విషయాలు చెప్తుంటే అది సత్యం చెప్తా ఉంటారు. కొన్ని సందర్భాలు చెప్తే అది మనకి ఎట్లా చేదుగా అనిపిస్తుంటది. ఓకే, ఇప్పుడు జనం వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్తారు. ఒక 5 సంవత్సరాలు పిల్లగాడు ఉంటాడు, హాస్పిటల్కి తీసుకుపోతారు. విపరీతమైన జ్వరం ఉంటుంది ఆ అబ్బాయికి. వాళ్ళ అమ్మ హాస్పిటల్ తీసుకుపోతే ఈ టాబ్లెట్ వేయమ్మా అని టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ ఇట్లా ఇయ్యంగానే అట్లా డైరెక్ట్ వేసుకుంటాడా? లేదు, అబ్బాయి వేసుకోడు. వాళ్ళమ్మ ఆ టాబ్లెట్ వేయడానికి వానికి ఎన్నో విధాలుగా ప్రయాసపడి ఎటు చేసి మొత్తం జ్వరం తగ్గించడానికి ఆ టాబ్లెట్కి ఇంకా అవసరమైతే చక్కెరలు వేసి ఇస్తుందా, లేకపోతే ఇంకో విధాలు కల్పిస్తుంది, ఎట్లో విధంగా వేసిస్తుంది. అది సత్యం అంటే. ఓకే, ధర్మం అంటే తండ్రి. వీడు మంచి ప్రయోజకుడు కావాలి, వాని కాళ్ళ మీద వాడు బతకాలి, వాడు ఎట్లా బతుకుతాడు, వాడు ఎట్లా బతకాలి అని చెప్పేసి తండ్రికి అన్నట్టు అంత తపన ఉంటుంది. ఆ తపనతోని
మంచి మంచి స్కూల్ వేయాలి, ఒక మంచి వీనికి మంచి ఉన్నత స్థితిలో తీసుకుపోయి ఒక వ్యక్తికి వీడిని అప్పచెప్పాలి ఓకే అనేది ఆ తండ్రికి తపన ఉంటుంది. ఈ తల్లి అనేది పుట్టినప్పటి నుంచి ఒక స్థాయికి తీసుకురావడానికి ఎన్నో విషయాలు చెప్తుంటది. మొదటి గురువు, ఆది గురువు తల్లి. అవును. ఎన్నో విషయాలు చెప్తుంది. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండొద్దు, పక్క పంటలతో ఇట్లా ఉండాలి, పక్కింటి వాళ్ళతో, బయట పిల్లలతో ఆడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, ఎన్నో విషయాలు చెప్తుంది తల్లి. తల్లి చెప్పే ప్రతి వార్డు కూడా సత్యము. ఓకే. కాబట్టి సత్యం గురించి బాగా ఆలోచించే అవసరం లేదు. మన తల్లిని మనం గుర్తు చేసుకుంటే మనం సత్యంలో ఉన్నట్టే. ఇంకా ధర్మం అంటే ఇప్పుడు మన తండ్రి మనని కూడా పుట్టినప్పటి నుంచి ఈ స్థాయికి నేను రావడానికి కారణం కూడా 200% ఏం చెప్పాలంటే నా తండ్రి కారణం అని చెప్పాలి. ఓకే. ఆయన నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఆయన ఎన్ని రకాలుగా ఆయన ఎన్నిటినో త్యాగం చేసి ఉంటాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపల ఒక తండ్రి అయినటోడు ఆయన నమ్ముకొని వచ్చిన ఒక భార్య కోసము, ఆయన కన్న పిల్లల కోసము ఎన్నో రకాల ప్రయాసాలు పడతా ఉంటాడు బయటకు వెళ్ళి ప్రపంచం లోపల. కొన్ని సందర్భాలలో హృదయం విరిగిపోయే మాటలు కూడా పడాల్సి వస్తుంది పనిచేసే దగ్గర. యజమాని అంటాడు సక్రమంగా చేయకపోతే మాట అంటాడు, అది భరిస్తాడు, అది తట్టుకుంటాడు. ఒక శరీరంలో ఏదో ఒక గాయం ఉంటది, అయినా పోయి పనిచేస్తూ ఉంటాడు. దేనికోసం పనిచేస్తాడు అవన్నీ. ఈ క్రమం లోపల తండ్రి అన్నోడు ధర్మం అంటే వాడు పొద్దున్న నుంచి నైట్ వరకు మనం బాగుపడడం కోసం, కుటుంబాన్ని నిలబెట్టడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఉంటూనే ఉంటాడు. అది ధర్మం, ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఇది మనము తండ్రి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదే. మా తండ్రి ఎట్లా చేస్తున్నాడో నేను కూడా అట్లా చెయ్యాలి అనే అబ్జర్వేషన్ మైండ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. తల్లిని అబ్జర్వేషన్ చేసి తల్లి గుణాలని, తల్లిలో ఉన్న ఆమె యొక్క స్థితిని మనం అలవర్చుకుంటే మన లోపల సత్యం వచ్చేస్తుంది. ఓకే, ఇది సత్యం గురించి క్లారిటీ. ధర్మం గురించి క్లారిటీ. ఆయన పొద్దున్న నుంచి నైట్ వరకు ఎవరి కోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన ఎంత ఖర్చు చేసుకుంటున్నాడు పర్సనల్ గానే మనం ఆలోచించాలి. ఆయన రోజు 1000 రూపాయలు సంపాదిస్తే ఆయన కోసం 100-200 ఖర్చు పెట్టుకుని మిగతా అంతా కుటుంబానికి ఖర్చు పెడుతున్నాడు కదా. ఆయన ధర్మాత్ముడా కాదా ఇక్కడ విషయంలో? సో మనం కూడా ఆయన అబ్జర్వేషన్ చేయడం వల్ల ఆయన క్వాలిటీస్ మన లోపల కూడా వస్తాయి. తర్వాత మనం కూడా ధర్మంలో ఉన్నట్టే. ఇంకా రియల్లీ ఏంటంటే అందరూ తెలిసినా తెలియకపోయినా 60-70% అందరూ కూడా మన భారతదేశంలో ఉన్న వాళ్ళు తెలిసినా తెలియకపోయినా జ్ఞానవంతులే, సత్యవంతులే, ధర్మాత్ములే, ప్రేమ గుణం ఉన్న వాళ్ళే. ఇంకా గురువు దగ్గరికి వచ్చేసరికి బాగా డేంజరస్ ఉంటుంది ఎవరైనా కానీ. ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయిన తర్వాత స్కూల్కి పోయేటప్పుడు పిల్లలు ఎడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఏదో తీసుకుపోయి ఇళ్ళనో ఏదో మన క్రషర్లు ఇస్తున్నంత బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది పిల్లలకి. రిజల్ట్ ఆ పిల్లల్ని స్కూల్కి అలవాటు చేయడం కోసం తల్లి వాడే ప్రయాసం తల్లి పడుతుంటాయి, తండ్రి వాడే ప్రయాసం తండ్రి పడుతుంటాయి. అందరి జీవితాలు అందరు చూసిందే. అక్కడికి పోయిన తర్వాత తల్లిదండ్రి లాగా అక్కడ ఉంటాడు గురువరటోడు. అంటే జనరల్ సబ్జెక్ట్ చేతులు కట్టబట్టుకొని ఉంటాడు, స్ట్రిక్ట్ ఉంటాడు. ఇక్కడ ఇంట్లో ఎట్లా పడితే అట్లా ఉన్న పిల్లలు అక్కడికి పోయిన తర్వాత ఇట్లా సిస్టమేటిక్ అలవాటు కావాలి. ఇదెంత ఇబ్బంది అనిపిస్తుంది. మీదికి గురువు అనేటోడు అంత స్ట్రిక్ట్ ఉన్నా ఎట్లా ఉన్నా కానీ లోపల మాత్రం ప్రేమనే ఉంటది ఆయనకి. ఆ ప్రేమ ఎట్లుంటది అంటే ఆ తల్లిదండ్రి నమ్మి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గర కూర్చుండబెడుతున్నారు. ఇక వీనికి చదువు చెప్పాలి, అన్ని నేర్పియాలి, దిద్దిపియాలి, అన్ని ప్రతి ఒక్కటి నేర్పియాలి. అక్కడ స్టార్ట్ అయిన గురువు చివరికి ఏదో ఒక జాబ్ చేసేదాకా గానీ ఇక ఎప్పుడు అది నడుస్తూనే ఉంటది. గురువు అనే వ్యవస్థ ఆగదు. అది కట్టబట్టి కొడుతున్నాడు అంటే ఆ కొట్టుట్లో కూడా మనకి ప్రేమనే ఉంటది గురువు అనేటువంటి. ఆ విషయానికి ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆయన ఏం చెప్పినా నా మంచి కొరకే చెప్తున్నాడు, ఆయన ఏం చేసినా నా మంచి కొరకే చేస్తున్నాడు అనే విషయానికి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ధన్యులే. ఆ గురువును యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ పర్సన్స్ ఫ్యూచర్ లో.
అది సత్యం ధర్మ ప్రేమ అయిపోయింది ఇంకా. ఈ 3 క్వాలిటీస్ ఎవరైతే అబ్జర్వేషన్ చేసి పట్టుకుంటారో ఇంకా వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది అంటే ఒక ఆటలాగా ఉంటుంది. ఓకే. అరే వీడు ఏంద్రా ఇప్పుడు చూసినా ముఖం మీద చిరునవ్వుతూనే ఉంటాడు, ఇప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు. అరే ప్రపంచంలో అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు కానీ వాడు ప్రాబ్లమ్స్ గురించి చెప్పడు. అంటే ఒక అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంటది ఓకే ఆ వ్యక్తిని చూస్తుంటే. ఆశ్చర్యం, వాడి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అందరికి ఉంటాయి ప్రాబ్లమ్స్. అందరు మనుషులే, వాడు మనిషి అంతే. వాడేం ప్రత్యేకమైనటువంటి అబ్జర్వేషన్ మైండ్. వాడు అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఒక తల్లిని అబ్జర్వేషన్ చేసిండు, తండ్రిని అబ్జర్వేషన్ చేసిండు, గురువుని అబ్జర్వేషన్ చేసిండు. ఈ తల్లిని తండ్రిని గురువును అబ్జర్వేషన్ చేసినానికి ప్రపంచంలో ఏంటిదంటే మనల్ని బట్టి ప్రపంచం ఉంటుంది, ప్రపంచాన్ని బట్టే మనం ఉంటాం. ఒక వ్యక్తి లోపల ఏమేమి ఉన్నాయి అన్ని ప్రపంచం లోపలనే ఉంటాయి. ప్రపంచం లోపల ఏమున్నాయి అవన్నీ మళ్ళీ వ్యక్తి లోపల ఉంటాయి. ఓకే. ఈ సబ్జెక్ట్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ ప్రపంచం లోపల జీవించడం చాలా ఈజీ. ఓకే, చాలా ఈజీ.